गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం నాటి గోచర ఫలితాలు చూద్దాం. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మనం 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి ముందు ఈ గ్రహచారం ముందు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం షష్ఠి పగలు 3 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఆర్ద్ర నక్షత్రం తెల్లవారితే సోమవారం అనగా 5 గంటల 4 నిమిషాల వరకు ఉంది. అలాగే ఈరోజు వర్జ్యం పగలు 1 గంట 13 నిమిషాల నుంచి 2 గంటల 50 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 6 గంటల 54 నిమిషాల నుంచి 8 గంటల 32 నిమిషాల వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 32 నిమిషాల నుంచి 5 గంటల 22 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 11 నిమిషాలకు. ఈ వారంలో మనకున్నటువంటి పండుగలు చూస్తే మరి శ్రీరామనవమి 17 ఏప్రిల్, పైగా మనం కొత్తగా రామశకంలో అడుగుపెట్టాం. శాలిశకం అలాగే విక్రమాదిత్య శకం ఇట్లా చెప్పుకుంటున్నాం. కానీ భగవద్ అనుగ్రహం వల్ల అయోధ్యలో రామాలయ నిర్మాణమై శ్రీరామ శకం ప్రారంభమైంది. ఈ శ్రీరామ శకంలో మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలు ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలు అందరూ బాగా గమనించుకోండి. కాబట్టి ఇటువంటి శ్రీరామనవమి నాడు తప్పనిసరిగా అందరూ కూడా ఉదయం ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని మామిడి మంటలు కట్టుకుని రామ లక్ష్మణ సీత హనుమత్ విగ్రహాలతో ఉన్నటువంటి ప్రతిమని ఉదాహరణ పెట్టుకుని దానికి షోడశోపచార పూజలు చేసి రామాష్టోత్తరంతో అక్కడ ఆ స్వామివారిని అర్చించి వడపప్పు పానకం నివేదన వేసి ఆ తర్వాత మీరు రామకథ వినడం కానీ రామాయణ సంగ్రహం ఏదైనా సరే పారాయణ చేయడం కానీ. శ్రీరామాయణం వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి సర్గ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిబప్రచ్ఛ వాల్మీకిర్మునుపుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహితః అని చెప్పి 100 శ్లోకాలు ఉంటాయి. ఆ 100 శ్లోకాలు రామాయణం యొక్క కథ మొత్తం కూడా వాల్మీకి మహర్షికి నారదులు వారు ఉపదేశం చేశారు. ఆ 100 శ్లోకాలు పారాయణ చేసిన రామాయణ ఫలితం వస్తుంది. తప్పనిసరిగా కనీసం ఆ 100 శ్లోకాలైనా పారాయణ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఇంకా కుదిరితే కనుక రామపట్టాభిషేకం ఘట్టం పారాయణ చేసుకోండి. కుటుంబంలో మనశ్శాంతి లేదు, ఇబ్బందికరమైన ఘటనలు ఎదురుగా ఉన్నాయి అన్నప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా ఈ సంక్షేమ రామాయణం అలాగే రామపట్టాభిషేకం ఘట్టం పారాయణ చేస్తే చాలా శుభ సూచకాలు వస్తాయని చెప్పేసి మనకి మహర్షులు చెప్తూ ఉంటారు. పెద్దలు అనుష్ఠించారు, సుఖాన్ని అనుభవించారు. కాబట్టి రామపట్టాభిషేకం ఘట్టం అలాగే ఈ యొక్క రామాయణం సంక్షేమ రామాయణం ఉండడం అనేది అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఈ వారం రోజుల్లో మనకి ఇంకా వేరే ఇతరత్ర విశేషమైన పర్వాలేం లేవు. మనం ఈ యొక్క పండుగలు గ్రహ సంచారం కనుక చూస్తే 14వ తారీఖు నాడు మరి రవి గురువులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. అలాగే రాహు బుధ శుక్ర మీనంలో ఉన్నారు. కుజశనులు ఇద్దరు కూడా మరి కుంభంలో ఉన్నారు. కేతు కన్యలో ఉన్నారు. ఇక్కడ మనకి 14వ తారీఖు నాడే రవి మేషంలో ప్రవేశిస్తున్నారు. ఆల్రెడీ ఇంకా అక్కడ ఈ వారం కూడా ఆయన అక్కడే ఉంటారు. ఈ 7 రోజులు కూడా మనకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా రాబోయే వారం రోజులు ఎట్లా ఉంటాయనే విశేషాలు తెలుసుకునే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా అస్తవ్యస్తంగా పనులు సాగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తాయి. ఉద్యోగ విషయంగా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే లాభంలో శని కుజులు ఉన్నారు కాబట్టి చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. వ్యాపార విషయంగా కూడా మీరు తెలివిగా ప్రవర్తించి సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అనవసరమైన ప్రయాణాలు విరమించుకుంటే మంచిది. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, అలాగే షేర్ వ్యాపారులకు షేర్ విషయాలు ఇవన్నీ కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కానీ జాగ్రత్త పడ్డ మేషరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కారణం ఏంటంటే లాభంలో శని కుజులు ఉన్నారు కాబట్టి.
అలాగే లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి ఎవరైతే అజాగ్రత్తతో ఉంటారో వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి ఘటనలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు, రైతులకు కొంచెం శ్రమయుక్తంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు పడతారు. ప్రతి అంశాన్ని కూడా సమస్యలను దూరం చేసుకునే రీతిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. తెలివిగా, ఓర్పుగా ఉండే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోవడం కానీ, ప్రయాణ విషయాల్లో అసౌకర్యాలు చూడడం కానీ, ఏదైనా కొంచెం పనిముట్ల వాడకంలో ఇబ్బందులు రావడం కానీ, కాళ్ళకి కానీ చేతులకు కానీ గాయాలు అవ్వడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలోనే చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. దూకుడుతనం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. కొంచెం వేడిగా వాడిగా ఆలోచనలు చేసి అందరితోనూ కూడా కలహాలు తెచ్చుకునే లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ క్రావలంబ స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అంతా బాగున్నట్టు ఉంటుంది. మీరు ప్రతి ప్రయత్నంలోనూ కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు నేను పొందగలుగుతున్నాను అనేటువంటి భావనలో దగ్గరికి వెళ్తారు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకంగా అన్ని పనులు కూడా బాగా ఓర్పుతో నడుపుకుంటూ ముందుకెళ్ళాలి. వ్యయంలో రవి గురువులు ఉన్నారు. ప్రతిసారి ఏదో ఒక గ్రహం యోగిస్తుంది, అవయోగం చేసే గ్రహం ఉంటుంది. అవయోగం చేసే గ్రహాలు బాగా పెద్ద స్థాయిలో ఇబ్బంది పెట్టే గ్రహాలు కనుక అయితే మనం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే యోగించే గ్రహాలు ఇక్కడ 6 గ్రహాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా సమస్యలని దగ్గర రానికుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. జాగ్రత్తలు పాటించడం మూలంగా సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు గురువు వ్యయ సంచారం దృష్ట్యా జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. షేర్ వ్యాపారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో వ్యవహారాలు నడపండి కానీ విషయం ఫైనల్ చేయొద్దు. ఇక్కడ కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు వ్యయంలో రవి సంచార ప్రభావం ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అధికారుల ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వర్కర్స్ సహకారం చేయని స్థితి ఎదురవుతూ ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి మొత్తం అంతా కూడా చాలా ప్రశాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. సమస్యలు ఉంటే దూరంగా ఉంటారు, అనుకూలంగా ఉంటే పనులు చేసుకుంటూ ఉంటారు. అలా అనుకూలంగా ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తులతోనే మీరు సంభాషణలు కూడా చేసే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా తెలివిగా, ధైర్యంగా ప్రవర్తించే పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. అవకాశం ఉంటే వృషభ రాశి వాళ్ళు మరి రవి గురువుల యొక్క సంచారం అనుకూలం లేదు కాబట్టి ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం, ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, అడిషనల్గా లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో మీరు అర్చన చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంది. మిథున రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా ఈ వారం రోజులు బాగా నడుపుకుంటూ వెళ్తారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లోనూ, శుభ కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. తర్వాత మరి ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా వేగంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పైగా రెండోదంటే రుణాలకు సంబంధించి అవి తీర్చేయడం కానీ లేకపోతే అవసరమైనటువంటి కొత్త రుణాలు పొందడం కానీ వీటిల్లో బాగా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. పునరుసు నక్షత్రం వాళ్ళు అంటే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి తెలివిగా ప్రవర్తించడం, ఓర్పుగా ప్రవర్తించడం, సందర్భానుసారంగా ప్రవర్తించడం, తద్వారా లాభాలు అందుకోవడం జరుగుతుంది. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తదుపరి ఈ వారం రోజులు కూడా ఇంకా మాకు బాగా విశేషాలు జరగాలనుకునే వాళ్ళు ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసుకుని బయటకు వెళ్తూ ఉండండి, గోపూజ చేసుకుని బయటకు వెళ్తూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా శ్రద్ధగా ఉండాలి. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. అష్టమ శని కుజులు మీ మాట తీరుకి అందరికీ కూడా హర్ట్ అయ్యి దూరం అయ్యే లక్షణాలు తీసుకొస్తారు. సన్నిహితులు కూడా దూరం అయ్యేటువంటి ప్రభావం కనబడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. కుటుంబ విషయాల్లో కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి.
గురువు శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శని కుజుల మూలంగా కుటుంబ విషయాల్లో కలహాలు రావడానికి అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా ఓర్పుగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు పనులు వేగం జరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో మంచి సూచనలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు కూడా మీకు మంచి సలహాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ జాగ్రత్త వహిస్తారు. ఆ శ్రద్ధ జాగ్రత్త వహించినటువంటి కర్కాటక రాశి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఎవరైతే శ్రద్ధ తీసుకోరో ఆరోగ్య విషయంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. తర్వాత ఇందులో పునరుసు 4వ పాదం వాళ్ళు కొంచెం కోపావేశాలు తగ్గించుకోవాలి. సందర్భానుసారంగా ప్రవర్తించడానికి ప్రత్యేకంగా మీ మానసిక వ్యవస్థని కట్టడి చేయాలి. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు బాగా ఉంటాయి. అధికారుల ద్వారా ఒత్తిడి బాగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో శ్రీరామ శరణమమ అని చెప్తూ చక్కగా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేసుకోండి. మీకు మంచి ఫలితాలు బాగా పెరిగే అవకాశం ఉంది. సింహరాశి. అందరూ బాగా సహకారం చేస్తారు అనేటువంటి భావన మీకు ఉంటుంది. కానీ ఈ వారంలో ఎవ్వరూ సహకారం చేయరు. అన్ని పనులు కూడా పెండింగ్లో ఉండిపోతాయి. మీరు చేయాల్సిన పనులు పెండింగ్ పడతాయి. మీకు ఎవరైనా సహకారం చేసి చేయాల్సిన పనులు కూడా పెండింగ్ పడుతూ ఉంటాయి. దీని మూలంగా మీరు ఇరిటేషన్ గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో రాబోయే కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నరాలకు సంబంధించి కానీ, బ్రెయిన్కి సంబంధించి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తలు పడించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అందరూ కూడా మీకు సహకారం చేసేందుకు వీలైనటువంటి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ మాట తీరు, మానసిక వ్యవస్థ, నడవడి అన్నీ కూడా చాలా కంట్రోల్గా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవడం కంటే మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ప్రతి పనిని కూడా స్వయంగా మీరు చూసుకుంటూ వెళ్ళడం మూలంగా చాలా లాభాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే మఘా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ అలాగే మీ స్నేహితులతోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బా నక్షత్రం వాళ్ళు కొంచెం ఓర్పుగా తెలివిగా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాడు మాత్రం మళ్ళీ వీరు కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గర మందలింపులు ఎక్కువగా పొందే అవకాశం వస్తుంది. ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు పొద్దునే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా ప్రవర్తిద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడో తెలియకుండా పొరపాటులో అడుగుపడే అవకాశం వస్తుంది. మానసిక వ్యవస్థ ఒక్కొక్కసారి ఉద్రేకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదో తెలియని అనిశ్చిత పరిస్థితి దగ్గర అవుతుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం మూలంగా చాలా లాభాలు చేకూరుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతా కూడా బాగున్నట్టుగా ఉంటుంది. కానీ జాగ్రత్తలు పాటించిన వాళ్ళకి నష్టాలు, జాగ్రత్తలు పాటించిన వాళ్ళకి మాత్రమే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎవరిని నమ్మి ఎటువంటి నిర్ణయాలు చేయవద్దు. ప్రధానంగా మీరు అన్ని అంశాల్లోనూ కూడా మీ యొక్క మానసిక వ్యవస్థను కట్టడి చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఈ వారం రోజులు కూడా పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా కూడా మానసిక వ్యవస్థ అంత సానుకూలంగా స్పందించినటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వాళ్ళలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రధానంగా మీరు మీ యొక్క పనులు స్వయంగా చేసుకోవడం మూలంగా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎవరి మీదైనా ఆధారపడితే అది డైరెక్ట్గా ప్రతి అంశం పని పూర్తిదాకా గైడ్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హస్తా నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కాలక్షేపం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. ఏదో విధంగా పనులు దాటివేసే లక్షణాలు వస్తూ ఉంటాయి. పనులు దాటివేయడం కానీ, సరిగా చేయకపోవడం కానీ, దృష్టి కేంద్రీకరించకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం. అవకాశం వరకు నవగ్రహ పూజ, గోపూజ చేసుకోవడం మూలంగా ఈ కన్యా రాశి వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. లేకపోతే సమస్యాత్మకమైనటువంటి కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కలహాలకి చాలా దూరంగా ఉండే ఏర్పాటు చేసుకోవాలి.
కొన్నిసార్లు మీరు చాలా తెలివిగా ప్రవర్తించి పనులు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్నిసార్లు ఎందుకో తెలియదు మీ మానసిక వ్యవస్థ మంచి వైపు ప్రయాణం చేయదు, ఎన్ని చెడు లక్షణాలను సూచిస్తూ ఉంటుంది. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకటి కాదండి, అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తే తులారాశి వాళ్ళు ఈ వారంలో సమస్యల నుంచి బయటకు వస్తారు. ఎవరైతే ఓర్పు సహనం తగ్గి వాటిల్లో దూకుడుగా ప్రవర్తిస్తారో అటువంటి తులారాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే షష్ఠ శుక్రుడు మంచి జరగబోయే సమయంలో చివరిలో కాస్త కోపం తెప్పించి మొత్తం పనులన్నీ భ్రష్టు పట్టిస్తాడు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. బాగుంది అని మాత్రం అనుకోవద్దు. బాగున్న చోటే ప్రమాదం కూడా దాగి ఉంది. అందువలన ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక ఈ వారంలో చిత్త 3-4 పాదాల వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా, ధైర్యంగా కొన్ని పనులు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పరిస్థితిని గమనించి దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ధైర్యము, మంచి స్థిరబుద్ధి కలిగి ఉంటారు. చాలా మటుకు వీళ్ళు కూడా సమస్యల్ని ఎదుర్కోవడం కానీ, సమస్యలను దాటుకోవడం కానీ వీటిల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎటొచ్చి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన ఘటనల్ని ఎదుర్కొనే అవకాశం వస్తుందని చెప్పి సూచిస్తూ అవకాశాన్ని పురస్కరించుకొని మీరు ప్రాతకాలంలో లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చించడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, షష్ఠ గురువు యొక్క ప్రభావం ఇప్పుడు పడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు, పుణ్యకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. అందరి దగ్గర నుంచి ఒక ప్రోత్సాహకరమైనటువంటి అంశాలని పొందుతూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు తెలివిగా ప్రవర్తించి సమస్యలను దాటుతారు. దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడిచిన పనులు సానుకూలంగా అవుతూ ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ఉంటే చాలా మటుకు సమస్యలు దాటిపోయే అవకాశం వస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రణాళికలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించాలి. మిత భాషణ చాలా అవసరం. అలాగే ప్రధానంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటారు, కానీ ప్రతి పని కూడా ఫైనల్ రిజల్ట్ రాకుండా మందగమనంగా అట్లా ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి అది గమనించుకుని వేగవంతమైన పనులు చేయాలంటే వేగంగా ఎట్లా చేయాలని దాని మీద ఒక ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో పనులు మాత్రం కొంచెం మీరే నిరుత్సాహంగా, నిర్లిప్తంగా, మధ్యస్థంగా వదిలేసే లక్షణాలు కొన్ని ప్రత్యేకంగా కనబడుతున్నాయి. ఆ కోణంలో మీరు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తూ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రాతకాలంలో చక్కగా అమ్మవారిని అర్చించండి. శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రం పారాయణించుకోండి. ప్రశాంత చిత్తం ఏర్పడే అవకాశం వస్తుంది. ధనురాశి. గ్రహచారం చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. తెలివిగా, ఓర్పుగా ఉండాల్సిన అట్లాగే ఉంటారు. మరి పనులు ఎవరి చేత చేయించుకోవాల్సిన సందర్భాలు వస్తే వాళ్ళ చేత చేయించుకుంటూ ఉంటారు. మీరు చేయాల్సిన సహాయ సహకారాలు అందరికీ చేస్తూ ఉంటారు. సాంఘికంగా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత పెరుగుతుంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి అనుకూల స్థితి ఏర్పడుతుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. అలాగే అందరూ కూడా మీకు బాగా సహకారం చేయడానికి వీలుగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా తగు జాగ్రత్తతో కనుక ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడం వల్ల చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో నిలుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. ధనురాశి వాళ్ళు, అందులో మూల నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా ఓర్పుగా, తెలివిగా ప్రవర్తించే కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. పుణ్యకార్యాలు,
శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సంతానం విషయంలో కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. ఇక ఈ ధనురాశి వాళ్ళు విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఇతరుల సలహాలు సంప్రదింపులు తీసుకున్నప్పటికీ కూడా మీరు ఇవన్నీ మనకు సంబంధించినవా కావా అనేవి చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకునే వాళ్ళు ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. ఇంకా సత్ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. మకర రాశి ఆల్మోస్ట్ ధనురాశి వాళ్ళ మాదిరిగానే మకర రాశి వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు బాగా వెళ్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఎవరితోనూ కూడా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సానుకూలం అవుతుంటాయి. అందరూ బాగా సహకారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పాటిస్తారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి కొంచెం వాహనాల విషయంలో చికాకులు ఉండే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మరి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు ఈ వారం రోజులు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్త పాటిస్తారు. తెలివిగా ప్రవర్తిస్తారు, ధైర్యంగా ప్రవర్తిస్తారు. ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ మకర రాశి వాళ్ళు ఇంకా లాభాలు పొందాలి అనుకున్నప్పుడు ప్రాతకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, గోపూజ చేయండి. తద్వారా ఇంకా సత్ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. కుంభరాశి చెడు ఫలితాలు చాలా మటుకు తగ్గినాయని చెప్పుకోవాల్సిందే, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన కాలమే. కారణం ఏంటంటే జన్మంలో శని కుజులు ఉన్నారు. అంత అనుకూలమైనటువంటి స్థితి మాత్రం కాదు. శుక్ర, బుధ, రాహు వీళ్ళందరూ కూడా అనుకూలించే గ్రహాలైన కారణంగా దైనందిన కార్యక్రమాలు కొంచెం అస్తవ్యస్తంగా నడిచినా సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తారు, కలహాలకు దూరం అవుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు, శుభవార్తలు ఉంటారు. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు తగు జాగ్రత్తలు పాటించాల్సిన కాలం. ఎంత చెప్పినా సరే శని కుజులు జన్మంలో ఉన్న కారణంగా ఈ వారం రోజుల్లో కూడా అన్ని ఫలితాలు నాకు సానుకూలం అవుతాయనేటువంటి భ్రమలో ఉండవద్దని చెప్పేసి కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఇందులో ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటూ ఉంటాయి. సమస్యలు ముందుగా తెలుస్తాయి, దాన్ని ఎట్లా దాడాలి అనే దానికి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా సహకారం చేసే అవకాశం వస్తుంది. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, శుభకార్య సంబంధమైన ప్రయత్నాలు వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. అవి కూడా సానుకూలం అవుతాయి. ఇక తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి గురు సంచార ప్రభావం చేత కొత్త ప్రయోగాలు ఏమి చేయవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ యొక్క కుంభరాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని రోజు సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చన చేస్తూ ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి అందరూ మీనరాశి వాళ్ళు కూడా బాగా జాగ్రత్తలు పాటించాల్సిన కాలం. జన్మంలో రాహువు, వ్యయంలో ఉన్నటువంటి మరి శని కుజులు. కొన్ని పనులు మీరు చేద్దాం అనుకున్నా శరీరం సహకరించదు. కొన్నిసార్లు పనులు వాయిదా వేసే లక్షణాలు వస్తాయి. ఈ విధంగా కొంచెం ముందు వెనక నడుస్తూ ఉంటుంది. ఏ పని కూడా సవ్యంగా సాగదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి దృష్టి కేంద్రీకరించరు. చేయగలే ధైర్యం ఉంటుంది, చేయగలిగినటువంటి ఆలోచనలు ఎట్లా చేయాలో తెలుసు, ఏ పని ఎలా చేయాలో తెలుసు, కానీ ప్రస్తావన చేయరు. కబుర్లు చెప్పే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వృధా కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. చేయవలసినటువంటి అంశాలు షెడ్యూల్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళే లక్షణాలు ఉండవు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో వాయిదాలు తీసుకోవడం మంచిది. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగ చేసుకోకుండా ఉండడం మంచిది. మీ మాట తీరు కంట్రోల్ చేసుకోవాలి. పూర్వభద్ర 4వ పాదం వారికి ధన విషయాల్లో వెసులుబాటు బాగానే ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా ఇబ్బంది పడతారు. రేవతి నక్షత్రం వాళ్ళు నిరుత్సాహంగా, నిర్లిప్తంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకొని మీరు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోష కాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని శివాలయంలో మరి దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసి 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.